కాంటాలగా ఫేమ్ నటి షఫాలి జరివాలా మరణానికి కారణాలేంటి? కార్డియాక్ అరెస్ట్తోనే ప్రాణాలు కోల్పోయిందా, లేదంటే ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? ఎప్పటికీ అందంగా ఉండాలి అనే కోరికే ప్రాణం మీదకు తీసుకొచ్చిందా? పోలీసుల సోదాల్లో షఫాలి ఇంట్లో ఏం దొరికాయి? కాంటాలగా సాంగ్ ఫేమ్ నటి షఫాలి జరివాలా ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కార్డియాక్ అరెస్టుతో మరణించినట్టు తొలుత వార్తలొచ్చాయి. అయితే అందంపై ఉన్న ఇష్టమే ఆమె ప్రాణం తీసిందని పలువురు అంటున్నారు. షఫాలి కొంతకాలంగా యాంటీ ఏజింగ్ చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం ఇంట్లో పూజా కార్యక్రమాలు జరగడంతో ఆమె ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారు. ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్ కు సంబంధించిన ఇంజెక్షన్లు, ఔషధాలు తీసుకున్నారు. ఆమె ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఆమె పరిస్థితి ఆందోళనగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆమె శరీరం అంతా బాగా వణికిపోయిందని, ఆపై స్పృహ కోల్పోయిందని తెలిపారు. దీంతో షఫాలి కార్డియాక్ అరెస్ట్ అయి మృతి చెందినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి షఫాలి జరివాలా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను భర్త పరాగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కార్డియాక్ అరెస్టుతో ఆమె మృతి చెందినట్టు తొలుత వార్తలొచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు దీన్ని ధృవీకరించలేదు. శుక్రవారం రాత్రి 11:15 ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు వెల్లడించారు. షఫాలి చాలా సంవత్సరాలుగా యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన మెడిసిన్స్తో పాటు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణించిన రోజున శుక్రవారం ఇంట్లో పూజా కార్యక్రమాలు జరగడంతో ఆమె ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారు. ఇదే ఆమె మరణానికి కారణమని అనుమానిస్తున్నారు. 2002లో వచ్చిన కాంటాలగా రీమిక్స్ సాంగ్తో కుర్రకారు మదిని దోచింది షఫాలి జరివాలా. ఆ పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. దీంతో అంతటా కాంటాలగా గర్ల్గా గుర్తింపు తెచ్చుకున్నారు. సల్మాన్ ఖాన్ సినిమా ముజ్సే షాదీ కరోగి, పునీత్ రాజ్ కుమార్తో హుడుగారులో నటించారు.